భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టూర్ కొనసాగుతోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. కాసేపట్లో రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు పుతిన్. అక్కడ ఆయనకు అధికారిక స్వాగతం లభించనుంది. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు పుతిన్. రాష్ట్రపతి భవన్ నుంచి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు పుతిన్. అక్కడే ప్రధాని మోదీ పుతిన్ కు విందిస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ను భారత్లో ప్రారంభిస్తారు. భారత మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోజ్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. ఇక ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో తిరిగి రష్యాకు వెళ్లనున్నారు పుతిన్. మోదీ, పుతిన్ల మధ్య 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. భారత్లో దాదాపు 27 గంటల పాటు ఉండనున్న పుతిన్ వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. రక్షణ రంగంలో 2 దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవడం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. श्रीमान, अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हाजिर है।
భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టూర్ కొనసాగుతోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఇక రాష్ట్రపతి భవన్కు వెళ్లారు పుతిన్. అక్కడ ఆయనకు అధికారిక స్వాగతం లభించింది. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించారు పుతిన్. రాష్ట్రపతి భవన్ నుంచి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు పుతిన్. అక్కడే ప్రధాని మోదీ పుతిన్కు విందిస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ను భారత్లో ప్రారంభిస్తారు. భారత మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోజ్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. ఇక ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో తిరిగి రష్యాకు వెళ్లనున్నారు పుతిన్. మోదీ, పుతిన్ల మధ్య 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. భారత్లో దాదాపు 27 గంటల పాటు ఉండనున్న పుతిన్ వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. రక్షణ రంగంలో 2 దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవడం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చలు జరపనున్నారు. భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టూర్ కొనసాగుతోంది. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఇక రాష్ట్రపతి భవన్కు వెళ్లారు పుతిన్. అక్కడ ఆయనకు అధికారిక స్వాగతం లభించింది. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు పుతిన్. రాష్ట్రపతి భవన్ నుంచి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు పుతిన్. అక్కడే ప్రధాని మోదీ పుతిన్కు విందిస్తారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత రష్యా ప్రభుత్వ ఛానల్ను భారత్లో ప్రారంభిస్తారు. భారత మండపంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, రోజ్ కాంగ్రెస్ సంయుక్తంగా నిర్వహించే వాణిజ్య సమావేశంలోనూ పుతిన్, మోదీ పాల్గొంటారు. ఇక ఇవాళ రాత్రి 9 గంటల సమయంలో తిరిగి రష్యాకు వెళ్లనున్నారు పుతిన్. మోదీ, పుతిన్ల మధ్య 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. భారత్లో దాదాపు 27 గంటల పాటు ఉండనున్న పుతిన్ వాణిజ్యం, రక్షణ రంగాలతో పాటు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. రక్షణ రంగంలో 2 దేశాల మధ్య మరింత సహకారం, అంతర్జాతీయంగా వస్తున్న వాణిజ్య ఒత్తిళ్లను తట్టుకోవడం, చిన్న తరహా మాడ్యులర్ అణు రియాక్టర్ల రంగంలో సహకరించుకోవడం వంటి పలు కీలక అంశాలపై ఇద్దరు అగ్రనేతలు చర్చలు జరపనున్నారు.